జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చూడు రామలక్ష్మి, ఇందులో నువ్వు బాధపడ్డానికి ఏమీ లేదు. నువ్వు మీ నాన్న మాట కాదని మ్యాచ్ ఆడితే కొన్నాళ్ల తర్వాత క్షమించేస్తారు. కానీ ఫైనల్స్కి వచ్చిన మ్యాచ్ ఆడకపోతే నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. నీకు హాకీ అంటే ప్రాణం. ఇది నీ డ్రీమ్. మీ అమ్మ గురించి కూడా ఆలోచించట్లేదు ఎందుకు రామలక్ష్మి? మా అమ్మ కోసం హాకీ ఆడాలనిపిస్తుంది, కానీ నాన్న మాట కాకుండా ఎలా ఆడాలో అర్థం కావడం లేదు. మా నాన్నకి నా పైన ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నా చేతులారా పోగొట్టుకోలేను. నా వల్ల అమ్మ నాన్న గొడవ పడుతున్నారు. రామలక్ష్మి, నీకు అర్థం కావడం లేదు. ఒకరు కట్టుబాట్ల కోసం గొడవ పడుతున్నారు, ఒకరు కన్న కూతురు కోసం గొడవ పడుతున్నారు. అర్థం చేసుకో ఎవరి కోసం ఆడాలో. మీ అమ్మ కంటే నీకు ఈ ఆచారాలు కట్టుబాట్లు ఎక్కువ అనిపిస్తే మీ నాన్నతో పాటు ఇంటికి వెళ్ళు. అమ్మ ఆశయం ఇవి రెండు ముఖ్యం అనిపిస్తే హాకీ స్టిక్ పట్టుకొని గ్రౌండ్కి వెళ్ళు. తల్లిగా రామ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకెందుకు లేదు? కన్నాను, పాలన చూశాను. ఆకలేస్తే అన్నం పెట్టాను, తను నవ్వితే నవ్వాను, ఏడిస్తే ఏడ్చాను. తన మంచి చెడులు చూసుకున్నాను. మరి తన కోసం చేసిన వీటన్నింటికి ఎందుకు అడ్డుపడలేదు? ఇప్పుడు కూడా నా కూతురుకున్న ఒక చిన్న కళని తీరుద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అది తీరితే తనెంత సంతోషపడుతుందో చూడాలనుకున్నాను. అంటే నేను నా కూతురి కోసం ఏమీ చెయ్యట్లేదంటున్నావా? మీరు చెయ్యట్లేదని నేననడం లేదు. రామ ఈరోజు ఆట ఆడి తీరుతుందని చెప్తున్నాను. ఓహో, అర్థమైంది. నువ్వు ఎలా అనుకుంటావో అలాగే చే జానకి. నా నిర్ణయం మాత్రం మారదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.